ఐపీఎల్ అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కాసుల వర్షం కురిపించే లీగ్. కేవలం బీసీసీఐకి మాత్రమే కాదు, ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు, ప్లేయర్స్కు కూడా భారీగానే ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ 17 సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలో 18వ సీజన్కు ముందు ప్లేయర్స్ మెగావేలం జరగబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 10 జట్ల కెప్టెన్లలో అత్యధిక జీతం అందుకుంటున్న ప్లేయర్స్ జాబితాపై చర్చ జరుగుతుంది. ఈ లిస్టులో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. గత వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ను 20.5 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 17 కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 16 కోట్ల రూపాయలతో థర్డ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్లేస్లో ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుకున్న హార్దిక్ పాండ్యా 15 కోట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 14 కోట్లతో ఫిఫ్త్ ప్లేస్లో, కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 12.25 కోట్లతో 6th ప్లేస్లో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 12 కోట్లతో 7th ప్లేస్లో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ 8.25 కోట్లతో 8th ప్లేస్లో కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్యా తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న శుభమన్ గిల్ 8 కోట్లతో 9th ప్లేస్లో ఉన్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డూప్లిసెస్ 7 కోట్లతో 10th ప్లేస్లో నిలిచాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఐపీఎల్ టీంలలో మీకు ఇష్టమైన టీం ఏదో కామెంట్ చేయండి.